హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లలిత బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఇది వచ్చి బోనాల వ్లాగ్ అనమాట. సో ఈ వ్లాగ్ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా షేర్ చేయండి, ఓకేనా? సో ఈరోజు వచ్చేసి మాకైతే సండే రోజు బోనాలు అనమాట. బోనాల పండుగ రోజు మా అత్తయ్య అండ్ మామయ్య ఇద్దరు కూడా వచ్చారు మాకు బోనాలకి. అలాగే మా బామ్మర్ది మాకు దగ్గరలోనే ఉంటారు. సో మా బామ్మర్దిని కూడా పిలిచాము పండగకి అయితే. సో మా బామ్మర్ది కూడా వచ్చాడు. అలాగే ఇక్కడ వచ్చేసి బోనం మొత్తం రెడీ అయిపోయిందనమాట. రెడీ అయిపోయిన తర్వాత మేము దీపం అయితే పెట్టేసుకుంటున్నాం. ఇంకా గుడికి వెళ్దామని అందరం కూడా బయలుదేరుతున్నాము. సో ఇక్కడ బోనంకి అయితే దీపం పెట్టేసుకొని అందరం దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నాం అనమాట. సో ఈ వీడియో కొంచెం ఇక్కడ స్టార్టింగ్లో పైకి ఉంది, ఫేసెస్ అయితే ఎవరివి చూపించలేదు, మా పాప సరిగా తీయలేదు వీడియో. సో బోనం అయితే ఇక్కడ కనిపిస్తుందని మీకు ఈ వీడియో క్లిప్ అనేది అలానే పెట్టేశాను. ఇక్కడ మేము కొబ్బరికాయలు కొట్టుకొని దేవుడికి చక్కగా దండం పెట్టుకొని మేమైతే బయలుదేరుతున్నాం అనమాట. సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టేశాను. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఫస్ట్ మా పాపకి ఎత్తామన్నమాట. మా ఇంట్లో ఆడపిల్ల కాబట్టి పాపకైతే నేను ఫస్ట్ బోనం అనేది ఎవ్రీ ఇయర్ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి పాపకి ఎత్తి ఫస్ట్ ఒక 5 అడుగులు పాపతోనైతే వేయిస్తాను బోనంతో. ఈసారి పాపనే ఎత్తుకుంది కొంతసేపటి వరకు, తర్వాత నేను ఎత్తుకున్నాను అనమాట. సో ఇక్కడైతే దండం పెట్టుకుంటున్నాము, ఇంకా బయలుదేరుతామన్నమాట ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము పాపకి బోనం అయితే ఎత్తుతున్నారు. మా వారు మా అత్తమ్మ ఇద్దరు కలిసి మా పాపకైతే బోనం ఎత్తుతున్నారు. సో ఇక్కడ బోనం ఎత్తేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట గుడికి అనేది. చూడండి, సో మేము ఫస్ట్ బోనం ఇంట్లో నుంచి బయటికి తీసేటప్పుడు గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయ అనేది ఎవ్రీ ఇయర్ కూడా మేము బోనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నీళ్ళు ఆరపోసి అలా చేస్తామన్నమాట. ఇక్కడ అదే ఫార్మాలిటీ అనేది జరుగుతుంది. లెమన్ తిప్పుతారనమాట. లెమన్ తిప్పేసిన తర్వాత లాస్ట్లో గుమ్మడికాయ అయితే తిప్పుతారు. ఇక్కడ చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్ నా శారీ అయితే చూస్తున్నారు కదా, బాగుందా? బాగుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఈ శారీ వచ్చేసి బుజ్జీస్ కిచెన్స్ అక్క ఛానల్లో అయితే తీసుకున్నాను. వాళ్ళది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. సో అక్క వాళ్ళ ఛానల్లో అయితే తీసుకున్నాను. సో మ్యాక్స్ చాలామందికి తెలుసు అనుకుంటా బుజ్జీస్ కిచెన్స్ అక్క అంటే. యశోదమ్మ లైవ్ చూసే వాళ్ళందరికీ కూడా తెలుసు. సో అక్క వాళ్ళ దగ్గర ఈ శారీ అనేది తీసుకున్నాను. నాకు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది ఈ శారీ. సో ఇక్కడ మా వారు ఫస్ట్ టెంకాయ అయితే కొట్టేస్తున్నారు. అమ్మవారికి బోనం తీసుకెళ్ళేటప్పుడు ఫస్ట్ కొబ్బరికాయ నీళ్ళు ఆరపోసేసిన తర్వాత కొబ్బరికాయ అయితే కొడుతున్నారనమాట. సో కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం గుమ్మడికాయ, కొబ్బరికాయలు, నిమ్మకాయలు కొట్టడం అయితే అయిపోయిందనమాట. సో అందరం కూడా మేము ఇంకా గుడికి బయలుదేరాము. సో ఇక్కడ బయటికి రాగానే మా పాప నన్ను ఎత్తుకో మమ్మీ నువ్వు బోనం అని అంటే సరే నాకు ఎత్తేసారనమాట మా వారు. సో ఇక్కడ నేను బోనం అనేది ఎత్తుకున్నాను. మా పాపకి చిన్నది నీళ్ళది శాఖ తీసుకెళ్తాం కదా అమ్మవారికి. సో శాఖ చెంబు అయితే మా పాపకి ఎత్తామన్నమాట. సో ఇక్కడ అందరం కూడా బయలుదేరాము, కిందికి వచ్చేసాము. కిందికి వచ్చిన తర్వాత కూడా బయలుదేరుతున్నాము. మాకు గుడి అయితే కొంచెం దూరంగానే ఉంది ఫ్రెండ్స్, చాలా దూరం ఇక్కడ నుంచి. కొంచెం అని కాదు, దూరం బాగానే ఉంది ఇక్కడ నుంచి. సో కార్లో అయితే వచ్చామన్నమాట బోనం పెట్టుకొని. అండ్ ఇది వచ్చేసి ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. గుడికి కొంచెం దూరంగానే కారు ఆపేసి మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చామన్నమాట. సో ఇక్కడ మా వారు, నేను, మా పాప, మా బాబు అండ్ మా అత్తయ్య, మామయ్య
వీడియో వచ్చేసి మా బామ్మర్ది తీస్తున్నాడు అనమాట. సో అందుకనే మా బామ్మర్ది ఎక్కడ కూడా మీకు వీడియోలో చూపించలేకపోయాను. లాస్ట్లో పిక్ అయితే నేను యాడ్ చేస్తాను. సో ఫైనల్గా అమ్మవారి గుడికి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళగానే దండం పెట్టుకొని అక్కడ నేను ఒక 5 ప్రదక్షిణలు చేసుకున్నామన్నమాట. బోనం ఎత్తుకొని 5 ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత అమ్మవారికి చక్కగా దండం పెట్టుకొని నైవేద్యం అనేది అమ్మవారికి సమర్పించుకున్నాను. ఇక్కడ బోనం మేము 5 ప్రదక్షిణలు అయిపోగానే బోనంది తీసుకొచ్చిన నైవేద్యం అయితే ఏదైతే ఉందో అది నేను అమ్మవారికి ఇక్కడ దండం పెట్టుకొని, తల్లి అందరం బాగుండాలి, నా వైటీ ఫ్యామిలీ కూడా బాగుండాలి, అలాగే మా ఫ్యామిలీలో అందరూ కూడా బాగుండాలి, నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరూ బాగుండాలని దండం పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం అనేది ఎక్కించామన్నమాట. సో ఇక్కడ నైవేద్యం ఎక్కించిన తర్వాత ఏదైతే నీళ్ళది మనం శాఖ మా పాప ఎత్తుకొని వచ్చిందో ఆ నీళ్ళ శాఖ కూడా ఇక్కడ అమ్మవారికి శాఖ పోస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ అమ్మవారి దగ్గర అయితే ఏ కోరిక కోరుకున్నా అమ్మవారు అనేది తీరుస్తుంది. సో ఇక్కడ సత్యంగల తల్లి అమ్మవారు వచ్చేసి మైసమ్మ తల్లి. నేను ఎవ్రీ ఇయర్ కూడా నేను బోనం స్టార్ట్ చేసిన ప్రతి ఇయర్ కూడా ఈ అమ్మవారి దగ్గర నేను బోనం అనేది సమర్పించుకుంటున్నాను. అక్కడ బోనం అయితే సమర్పించుకొని అమ్మవారి దగ్గరికి వచ్చి కుంకుమ, పసుపు, పువ్వులు, పండ్లు, తాంబూలం అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టుకొని దండం పెట్టుకుంటున్నాము. సో ఇక్కడ మా అత్తయ్య, నేను, మా వారు నిమ్మకాయల దండ కూడా తీసుకొచ్చాము. అక్కడ నిమ్మకాయల దండ మా వారు వేస్తున్నారు. ఇక్కడ నేను పువ్వులు, పండ్లు అన్నీ కూడా అమ్మవారి దగ్గర తాంబూలం అవన్నీ కూడా పెట్టుకుంటున్నాం అన్నమాట. సో ఇక్కడ అవన్నీ సమర్పించుకొని సో ఫైనల్గా అయితే అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అక్కడి నుంచి మేము రిటర్న్ అయ్యాం ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల దాంట్లో నోటిఫికేషన్లో ఆల్ అని ఉంటుంది. ఆల్ అని ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ దగ్గరికి అలాగే చిటిక వేసినట్టుగా వచ్చేసింది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో పార్ట్ 1 అనమాట. పార్ట్ 2లో మేమందరం గుడి దగ్గర నుంచి వెళ్ళినాక ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసుకున్నాము, ఎట్లా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది మీ అందరికీ కూడా పార్ట్ 2లో పెడతాను. సో కమింగ్ జూన్ పార్ట్ 2. సో అందరు కూడా వెయిట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.